ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి ఏ తట్ట కింద నక్కినాది అరే ఎక్కడుంది నా కోడి నా చేత చిక్కి తీరుతాది. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. ఏంటి వెతుక్కుంటున్నారా అని చూస్తున్నారా? సంక్రాంతి పండుగ అంటే మా కోనసీమలో కోడి పందాలు ఫేమస్ అండి. మరి కోడి పందెం వేయాలంటే నా కోడికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, అందుకే కోడిని వెతుక్కుంటున్నాను. కోడి పందాలు వేయాలంటే హైదరాబాద్ లోనో ఆదిలాబాద్ లోనో కాదండి, మంచి ఫాలోయింగ్ అన్నా మా కోనసీమలోనే వేయాలి. కోడి పందెం వేసాక మన కోడి గెలిచిందనుకోండి కోట్ల రూపాయలు వస్తాయి. ఓడిందనుకోండి కూరై కడుపులో ఉంటది, ఏదైనా వేస్ట్ ఉండదు. ఎప్పుడైనా కోనసీమ కోడి కూర రుచి చూసారా? చూడలేదా? ఏం పర్లేదు, ఈ రోజు చూద్దురు గాని. సీజన్ అనుకోండి, బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు పెట్టి పెంచిన కోడితో కూర వండితే ఉంటుందండి, అబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది. అలా లేకపోయినా మన మామూలు బ్రాయిలర్ కోడైనా సరే కోనసీమ స్టైల్లో వండారనుకోండి అద్దరహో అనిపిస్తుంది. మరి ఈ రోజు మన కోనసీమ రుచుల్లోని చికెన్ కీమా పరాటా అలాగే కోనసీమ నాటుకోడి కూర రుచి చూపిస్తా. మరి చికెన్ కీమా పరాటా ఎలా చేయాలంటే ఫస్ట్ ఏమో ఒక బౌల్ తీసుకుంటా. ఇప్పుడు నేను మిన్స్ చికెన్ తీసుకున్నాను. మిన్స్ చికెన్ అంటే బోన్లెస్ చికెన్ తీసుకొని ఒకసారి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకి మిన్స్ చికెన్ వచ్చేసింది. సో మిన్స్ చికెన్, ఇందులో కాస్త సాల్ట్, చిల్లీ పౌడర్, కారం, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, తరిగిన కొత్తిమీర కొంచెం, కాస్త జీలకర్ర పొడి. సో వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ అయింది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. దీన్ని కాసేపు అలా ఉంచి మనం పరాటా అనుకున్నాం కదా, చికెన్ కీమా పరాటా. మరి చికెన్ కీమాకి కావాల్సింది నేను రెడీ చేసి పెట్టాను, మరి పరాటాకు కావాల్సింది రెడీ చేయాలి కదా. సో ఇప్పుడు పరాటాకు కావాల్సింది రెడీ చేసుకుందాం. మైదా పిండి, గోధుమ పిండి. పరాటాలకి కొంచెం మైదా పిండి కలుపుకుంటే మెత్తగా వస్తాయండి. సో నేను మైదా పిండి, గోధుమ పిండి రెండు వేసుకున్నాను. అలాగే కాస్త ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే చప్పచప్పగా ఉంటాయి పరాటాలు. అలాగే కాస్త నెయ్యి వేసుకుందాం. పరాటాల్లోని నెయ్యి వేస్తే హెల్త్ కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. నీళ్ళు ఒక్కసారి వేసుకోకూడదండి, ఎక్కువ మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఇలా సాఫ్ట్ గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మరి ఇప్పుడు రెడీ అయిపోయింది కాబట్టి పరాటాలు చేసుకుందాం. సో మరి ఇప్పుడు ఒక పరాటా చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం ఆల్రెడీ చికెన్ ని అన్ని రకాల మసాలాలు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకున్నాం. కాస్త నెయ్యి కూడా వేద్దాం.
మళ్ళీ దీన్ని ప్యాక్ చేసి రోల్ చేసుకోవాలి. కాస్త పొడిపిండి వేసి మీకు చిన్న చిన్నవి కావాలనుకోండి, చిన్న చిన్నవి చేసుకోండి. యాక్చువల్లీ పరాటాలు ఎప్పుడు కొంచెం లావుగానే ఉండాలండి, అంటే మందంగా ఉండాలన్నమాట. మరీ పలుచుగా చేసుకున్నాం అనుకోండి, అందులో స్టఫింగ్ ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేస్తుంది. సో చూసుకొని జాగ్రత్తగా ఏ సైజ్ లో కావాలో చేసుకోవాలి. మరి చూసారు కదా, నాకు ఈ సైజ్ అయితే చాలు. మరి ఒక పరాటా రెడీ చేసి పెట్టాను కదండి, అలాగే మిగిలిన పరాటాలు కూడా రెడీ చేసి పెట్టేస్తాను. సో మరి పరాటాలు రెడీ అయిపోయాయండి. పరాటాలు మనం దీంతో చేస్తాం కదా, దీంతో చేయడమే కాకుండా చేతితోటి కొంచెం ఇలా ఇలా అనుకున్నాం అనుకోండి, మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లోకి వస్తాయి, అలాగే కొంచెం పలుచుగా వస్తాయి. సో మరి పరాటాలు రెడీ అయ్యాయి కాబట్టి ఇంకా పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకున్నాక కొంచెం గీ, అంటే అతుక్కోకుండా ఉంటుంది అనమాట, లేకపోతే మన పరాటాలు మనకు అతుక్కుంటాయి. మనం చికెన్ ఏం చేసామంటే రా చికెన్ ని మిన్స్ చేసుకుని యూజ్ చేసాం. ఒకవేళ మీరు తక్కువ టైంలో ఈ రెసిపీని రెడీ చేసుకోవాలి అనుకుంటే చికెన్ ని కాస్త బాయిల్ చేయండి. అంటే మనం మిన్స్ చేసిన చికెన్ ని కొంచెం హాట్ వాటర్ లో బాయిల్ చేస్తే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు రా చికెన్ ని మిన్స్ చేసుకున్నారు అనుకోండి, కాసేపు లో ఫ్లేమ్ లో ఫ్రై అవనివ్వండి. ఎందుకంటే అది కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది కదా, మనం పరాటాలా వేసాం కాబట్టి చాలా మీడియం ఫ్లేమ్ లోని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తారు కదా, బాగా ఫ్రై అయింది. సో నేను దీని మీద కొంచెం గీ అప్లై చేస్తాను. సో మరి చూసారు కదండి, ఇలాగే రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ మనకు తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు. అలా అంతవరకు మెల్లగా మీడియం ఫ్లేమ్ లోని చేసుకోవాలి. సో మరి అలాగే నేను రెండు పరోటాలు ఫ్రై చేసేస్తాను. సో చూసారు కదండి, రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. అప్పుడు చికెన్ లోపల ఉన్న చికెన్ కూడా మనకి సాఫ్ట్ గా అవుతుంది. సో దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. సో మరి ఇప్పుడు ఇంకోటి ఫ్రై చేద్దాం. సో ఈ పరాటా కూడా చక్కగా ఫ్రై అయింది. సో ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త పైన మనం కొంచెం గీ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా అలాగే అప్లై చేశాను. మరి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. సో మరి చూసారు కదండి, చికెన్ కీమా పరాటా రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు చికెన్ కీమా పరాటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. చికెన్ కీమా పరాటాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 3 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2. చికెన్ కీమా పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ కీమా, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఆ పిండిని చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకోవాలి. అందులో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమం వేసి రోల్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని మళ్ళీ చపాతీల్లాగా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీల్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ కీమా పరాటా రెడీ. చికెన్ కీమా పరాటాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూశారు కదా. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తా. చికెన్ ని క్రీమ్ లాగా చేసి దాంట్లో బోల్డ్ అని మసాలాలు వేసి బాగా పరాటాలో పెట్టి
దాని అటు ఇటు నెయ్యి వేసి ఫ్రై చేసి రోస్ట్ చేస్తే ఎలా ఉంటుందండి, మాటల్లో చెప్పలేం, తింటేనే తెలుస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే సూపర్ గా ఉందన్నమాట. దీన్ని మంచి స్నాక్ లాగా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు, లంచ్ లో తీసుకోవచ్చు. లైట్ డిన్నర్ కావాలనుకున్న వాళ్ళు ఒక చికెన్ కీమా పరాటా కూడా తినేయచ్చండి, బాగుంది. మరి దీంతో పాటు కోనసీమ కోడి కూర కూడా వండారనుకోండి, ఆహా, ఆ ఫ్లేవర్ కి ఊరంతా మీ ఇంటి ముందరే ఉంటారు. సో మరి ఆ కోడి కూర ఎలా ఉండాలో చెప్పేనా? కోనసీమ నాటుకోడి కూర. మరి ఇది స్టార్ట్ చేసే ముందు మీకు కోడి గురించి మరికొన్ని విషయాలు చెప్పాలండి. కోడిలోని ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంటే అన్నమాట. ఎందుకంటే చికెన్ లివర్ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు, అండ్ అది తినడం వల్ల B2 అనే విటమిన్ మనకు అందుతుంది. అది అందితే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావటండి. చాలా మంది డ్రై స్కిన్ తోని, అలాగే చేప్ లిప్స్ అన్నమాట, అంటే లిప్స్ క్రాక్ అయిపోయి బ్లడ్ వస్తూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. దానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చికెన్ లివర్ ని గానీ తింటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, డ్రై స్కిన్ తో బాధపడితే, తప్పకుండా వాళ్ళకి ఈ టిప్ ని అడ్వైస్ చేయండి. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఏం చేస్తాం వంట చేసేటప్పుడు యాజ్ యూజువల్ రొటీన్ కదా, స్టవ్ ఆన్ చేస్తాం. సో దీని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఇప్పుడు నేను చూపించేవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి, అంటే కాస్త ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసాక వాటిని గ్రైండ్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఎండుమిరపకాయలు వేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు చాలా తొందరగా వేడెక్కిపోతాయన్నమాట. అప్పుడు అవి నల్లగా మాడిపోయాయి అనుకోండి, టేస్ట్ ఉండదు. అండ్ నువ్వులు తింటే ఏమవుతుంది, కాల్షియం. నువ్వులు కూడా మనం చాలా తక్కువ నువ్వులు వాడతాం, కానీ నువ్వులు యాక్చువల్లీ ఎక్కువ తినాలన్నమాట. సో నేను నువ్వులు కూడా వేసుకున్నాను, అలాగే గసగసాలు, పల్లీలండి, వేరుశనగ పలుకులను కూడా అంటారనమాట. వీటిని కొంచెం తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే కాస్త అలా డ్రై ఫ్రై చేసుకోవాలి. అంటే మరి మిక్సీ పడతాం కదా, సో మిక్సీ పట్టేటప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్ గా పౌడర్ అయిపోతాయి. అంతేకాకుండా మన కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అసలు ఫ్రై చేసేంత మాత్రం ఏం టేస్ట్ వస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా వచ్చింది అని మీరే చెప్తారు. సో మరి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీరు నేర్చుకోవాలి అంటే మీకు అర్థం అవ్వాలి అని నేను చేసి చూపించాను, కానీ నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పేస్ట్ కూడా రెడీ చేశాను. ఎండుమిరపకాయలు, గసగసాలు, నువ్వులు, అలాగే పల్లీలు ఫ్రై చేసి, అంటే డ్రై రోస్ట్ చేసి, గ్రైండ్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. సో ఈ పేస్ట్ తో మనకి చాలా పని ఉంది, కానీ ఇప్పుడు పని లేదు. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా, నేను కుండలోని కర్ర పొయ్యిలోని వండితే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి కూర కూడాని. కానీ అలాంటి ఆప్షన్స్ లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. కోనసీమలోని కొబ్బరి బొండాలు, అలాగే కోడి పందాలు, ఇంకా పొలాలు, పచ్చని పొలాలు, ఇలా చాలా చెప్పుకుంటూ పోతాయండి, ఎన్నో ఉంటాయి. అంతేకాదు కంద కూడా కోనసీమలో ఎక్కువగా పండుతుంది. కంద తెలుసు కదా, కందను కూడా పులుసు పెడితే సూపర్గా ఉంటుందండి. మరి ఆ కంద ఎక్కువగా పండేది కోనసీమలోనే. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. సో అవి కాస్త ఫ్రై అవ్వాలి. సో మరి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి నేను అందులో కాస్త కరివేపాకు వేసుకున్నాను. ఓకే, బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కోనసీమలో అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఎందుకో చెప్పనా, మంచి మంచి వంటలు వండి పెడతారు, పండుగలన్నీ బాగా సెలబ్రేట్ చేస్తారు, ముగ్గులు వేసి పెడతారు. అంతేకాదు అంతకన్నా స్పెషల్ ఏంటంటే కోనసీమ వైపు కొత్త అల్లుళ్ళ కంటే చాలా మర్యాదలు చేస్తారంట, ఎస్పెషలీ సంక్రాంతి పండుగ నాడు అనమాట. సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి. మరి ఇప్పుడు కాస్త
సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకున్నాం కదండి. ఆయిల్ చూడండి చక్కగా కరెక్ట్ గా సరిపోయింది అనమాట. మన కర్రీకి ఆయిల్ తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ వేసినా బాగుంటది, హెల్త్ కి మంచిది కాదు. తక్కువ వేసినా అన్ని ఫ్రై అవ్వవు. సో ఇప్పుడు చూసారు కదా కరెక్ట్ గా వచ్చింది. ఈ చికెన్ ఈ అల్లం వెల్లుల్లి ముద్దలోని బాగా కుక్ అవ్వాలి అంటే ఒక 5 minutes టైం పడుతుంది. మరి మూత పెట్టేసుకొని అది కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామా. ఓకే, సో మరి మన చికెన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనుకోవచ్చండి, అంతవరకు కుక్ అయింది కాబట్టి మిగిలినవన్నీ వేసేసుకుందాం. సో నెక్స్ట్ టొమాటో ప్యూరీ. టొమాటో ముక్కలు వేసుకోవచ్చు కదా, టొమాటో ప్యూరీ ఎందుకు అనుకుంటున్నారా? టొమాటో ప్యూరీ వేసుకోవడం వల్ల మనకి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే పీసెస్ గా తగలకుండా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. అదే టొమాటో పీసెస్ అనుకోండి, వాటిని కుక్ చేయడానికి చాలా టైం తీసుకుంటాం మనం. సో చూసారా, ఇది ఆల్మోస్ట్ మనకి చికెన్ ఆయిల్ ఆటల్లో కలిసిపోయింది అనమాట. సో ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొబ్బరి పాలు. యాక్చువల్లీ కొబ్బరి పాలు వేస్తేనే చాలండి, ఆ ఫ్లేవరే డిఫరెంట్ గా ఉంటుంది. సో కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలి మీకు తెలుసుకొని నేను చెప్పవలసిన లేదు కదా. పచ్చి కొబ్బరిని వేడి నీటిలో వేసి దాన్ని వాటర్ ని అంతా మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. సో నేను కొంచెం కొబ్బరి పాలు వేసుకున్నాను. కొబ్బరి పాలలోని చిన్న స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో దానివల్ల మన చికెన్ టెండర్ గా కుక్ అయ్యి సాఫ్ట్ గా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు కొబ్బరి పాలు కూడా వేసుకున్నాం కదా, ఒక 2 minutes కుక్ అవనిద్దాం. సో మరి అది బాగా కుక్ అయింది కదండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం అంటే కాస్త గరం మసాలా పౌడర్, హోల్ గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. మనం కొబ్బరి పాలు అలాగే టొమాటో ప్యూరీ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కాస్త ధనియాల పొడి, హోల్ గరం మసాలా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా ఉండాలి అంటే మనం దీన్ని కూడా కరెక్ట్ గా వేసుకోవాలి. అలాగే కాస్త జీలకర్ర పొడి. జీలకర్ర పొడి ఎక్కువగా వేయకండి, చేదొస్తుంది. నెక్స్ట్ కారం. మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఒక పేస్ట్. ఎండుమిరపకాయలు, గసగసాలు, నువ్వులు అలాగే పల్లీలు. ఆ పేస్ట్ లాస్ట్ లో వేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా దీంతో ఇప్పుడు పని లేదు, పక్కన పెట్టేద్దాం అని. ఇప్పుడు దీంతో పని పడింది అనమాట. సో ఈ పేస్ట్ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్ వేసాక దీన్ని కాసేపు బాయిల్ చేసాం అనుకోండి, టేస్టే వేరనమాట. సో మూత పెట్టేసి దీన్ని ఒక 5 minutes పాటు బాయిల్ చేద్దాం. సో మరి 5 minutes అయింది కదా, తీద్దాం. చూసారా, సో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి నేను సర్వింగ్ డిష్ లోకి తీసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కోనసీమ నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కోనసీమ నాటుకోడి కూరకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 kg, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, టమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, గసగసాలు 1 టీ స్పూన్, వేరుశనగ పప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్. కోనసీమ నాటుకోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ పాన్ లో ఎండుమిరపకాయలు, నువ్వులు, గసగసాలు, వేరుశనగ పప్పు వేసి కాస్త ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ ని వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. చికెన్ బాగా వేగాక టమాటో పేస్ట్, కొబ్బరి పాలు వేసి బాగా కలిపి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పేస్ట్ ని వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కోనసీమ నాటుకోడి కూర రెడీ. కోనసీమ కోడి కూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చాలా బాగుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీన్ని రైస్ తోని, రోటీ తోటి, పరాటా తోటి, నాన్ తోటి, మీ ఇష్టం దేనితోన్నా ట్రై చేయొచ్చు. చికెన్ ఇస్ చికెన్ కదండి, దేనితోన్నా తినొచ్చు. సో చాలా సూపర్ గా ఉంది. మరి చూసారు కదండి, ఇవాళ మన ఎపిసోడ్ లో చికెన్ కీమా పరాటా అలాగే కోనసీమ నాటుకోడి కూర ఈ 2 ఎలా తయారు చేయాలో చూపించాను కదా. మరి రేపటి ఎపిసోడ్ లో కూడా కోనసీమ రుచుల్ని పరిచయం చేయబోతున్నాను. మరి అంతవరకు నమస్తే.